గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. ఎందుకంటే ఈ అన్ని పేపర్ కంటెక్స్ని తీసుకోవడానికి దాదాపుగా గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. అన్ని పేపర్లను ఒకసారి చూడాల్సి ఉంటుంది. దాదాపుగా ఒక 7, 8 పేపర్లు చూడాలి. డిజిటల్ మ్యాగజైన్స్ ఉంటాయి. అవన్నీ చూడడానికి చాలా కష్టం. ఇవన్నీ చేసినా మేము మీ నుంచి ఆశించేది ఏంటంటే మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, మిగతా ఏమీ కూడా ఆశించట్లేదు. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు కానివ్వండి, డిఎస్సికి సంబంధించిన కాంటెంట్ నోట్స్లు కానివ్వండి, మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో నేను షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏమన్నా అవసరం ఉంది కాంటెంట్ నోట్స్లు అనుకుంటే నాకు మెసేజ్ చేస్తే వాటిని నేను షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు అక్కడ నేను పంపించడం అయితే జరుగుతుంది. మీకు ఏది కావాలో మెసేజ్ చేస్తే దాన్ని కూడా పంపించే ప్రయత్నం చేస్తాను. మీకు డిఎస్సికి సంబంధించిన లైవ్ టెస్ట్లను కూడా తొందరలోనే కండక్ట్ చేస్తాం మేము. మీకు మెటీరియల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు కొంచెం క్వాలిటీ అంటే పీడిఎఫ్ నోట్స్లు ఉంటాయి కదా, రాసినట్టు నోట్స్లన్నీ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అవి కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకొని రాసినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, మిగతా ఏవైనా కావచ్చు. ఆ నోట్స్ అన్నింటినీ సోషల్ నోట్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఇలా అన్ని రకాల నోట్స్లని నోట్ బుక్లోకి వెళ్ళి చూసి, మన యొక్క టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి చూసి, ఎస్ఆర్టీ బుక్స్ నుండి చూసి పాయింట్ వైజ్ మీకు ఒక క్విక్ రివిజన్లో ఉపయోగపడే విధంగా, మీకు ఆ తక్కువ టైంలో ఎక్కువ యూజ్ అయ్యే విధంగా వాటిని తయారు చేయడం జరుగుతుంది. అవన్నీ ఫ్రీగానే మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మళ్ళీ విద్యా వాలంటీర్లు వివిల నియామకానికి ప్రభుత్వం సుముఖంగా ఉందంట. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యంతో నిర్ణయం. సంగారెడ్డి జిల్లాలో 5,947 టీచర్ పోస్టుల మంజూరు. ప్రస్తుతం ఉన్నది 5,079 మంది మాత్రమే. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలో 868 ఖాళీలు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధుల్లోకి వివీలు. నెక్స్ట్ జూన్ నుంచి విద్యా వాలంటీర్లను గవర్నమెంట్ తీసుకోవడానికి రెడీగా ఉందని ఈ వార్త అయితే రాయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతుండడంతో సర్కారు బడుల్లో విద్యా వాలంటీర్లను నియమించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధుల్లో చేరేలా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నది. బడులు తెరిచిన తొలి రోజు నుంచే విద్యా వాలంటీర్ల విధిలో ఉండేలా చూడాలని ఇప్పటికే సర్కారు సూచించడంతో విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ పాఠశాలలో వాలంటీర్ల అవసరం ఉందనే వివరాలు సేకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే అక్కడ 868 ఖాళీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1,247 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,25,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,947 టీచర్ పోస్టులు మంజూరుగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం దాంట్లో 5,079 మంది పనిచేస్తున్నారు. అయితే 868 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఎస్జిటి పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఏ పోస్టులు ఎక్కువగా అయితే ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నది. ఉపాధ్యాయుల కొరత కారణంగా బోధనకు ఆటంకం కలుగుతుంది. పలు చోట్ల ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. 10వ తరగతి ఫలితాలపైన ఈ ప్రభావం పడుతున్నది. సిబ్బంది కొరతతో విద్యాశాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలులోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడడంతో 150 మంది టీచర్లను డిప్యూటేషన్లపై ఖాళీలు ఉన్న చోట సర్దుబాటు చేయడం అయితే జరిగింది. మూడేళ్ల అనంతరం మరోసారి విద్యా వాలంటీర్లను అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ విద్యా వాలంటీర్ ఖచ్చితంగా తీసుకుంది. వాళ్ళ యొక్క గౌరవ వేతనం ఒకసారి చూసుకున్నట్లయితే 12,000 గౌరవ వేతనం చెల్లించి ఇప్పుడు కనీసం 20,000 వేతనం చెల్లించకపోతే పెరిగిన ధరలకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి అయితే లేదు. 20,000 కాకుండా ఒక 18,000 అయితే ఈసారి విద్యా వాలంటీర్లకు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క అర్హత చూసుకున్నట్లయితే మీకు నిరుద్యోగుల ఆశలు చిగురుస్తుంది. బీఈడీ డిఈడి పూర్తి చేసిన వేల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురు చూస్తుంటే శాశ్వత నియామకాలు జరిపే వరకు తాత్కాలికంగా వీవీలుగానైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి చెల్లించే వేతనాలు సరిపోవు కాబట్టి 12,000 తక్కువ కాబట్టి ఇప్పుడున్న రేట్లకి ఒక 20,000 అయితే కనీసం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ విద్యా వాలంటీర్లను తీసుకుంటారని ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా జూన్ 12 నాటికి మళ్ళీ విద్యా వాలంటీర్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా విద్యా వాలంటీర్లని మళ్ళీ నియమించే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే డిఎస్సి అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ లేట్ అవుతుంది కూడా. ఎందుకంటే టెట్ పెట్టాలి,
డిఎస్సి పెట్టాలి. టెట్ ఎగ్జామ్ ఫస్ట్ ఈ టీచర్స్ ప్రమోషన్స్ కావాలి, మీకు మెగా డిఎస్సి వేయాలి. ఈ టీచర్ ప్రమోషన్స్కి సంబంధం లేకుండా డిఎస్సి వేస్తే తొందరగా కంప్లీట్ అవుతుంది. కానీ ప్రభుత్వము కాలయాపన చేసే విధంగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు ఏప్రిల్లో టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేలో టెట్ ఎగ్జామ్ అయిపోతే మేలో దాని తర్వాత డిఎస్సి గురించి అప్పుడు చెప్పొచ్చు ఎప్పుడు ఉంటుంది అనేది. ఇప్పుడు ఏం చేసినా గెస్ట్ చేసి జూన్ జూలైలో ఉండొచ్చు, ఆగస్టులో ఉండొచ్చు అని చెప్పొచ్చు తప్ప ఖచ్చితంగా ఉంటుంది అని మాత్రం ఈ మంత్లో ఉంటుందని మాత్రం చెప్పడం కష్టం. ఈ ఉన్న పరిస్థితులని వీటన్నిటి సిచ్యువేషన్ని చూస్తే ప్రమోషన్స్ కావడానికి చాలా చిక్కులు ఉన్నాయి టీచర్స్ ప్రమోషన్లలో. ఈ ప్రమోషన్ని పక్కకు పెట్టేసి గవర్నమెంట్ చేస్తే చాలా తొందర అవుతుంది. కానీ ఈ ప్రమోషన్కి లింక్ ఎందుకు పెడుతున్న? వేకెన్సీస్ ఉండే ఒక 4-5 వేల వేకెన్సీస్ని కోసం ఒక 15,000 వేకెన్సీస్ని పక్కకు పడేయడం కరెక్ట్ కాదు కదా. అందుకనేసి ఉన్న 15,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. 5,000 వేకెన్సీస్ తర్వాత వేసుకునేయండి. దీని ద్వారా మీకు మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా ఉంచుతూ ఉంటారు. ఈ ప్రమోషన్స్ ప్రక్రియ తొందర అయ్యే పని కాదు ఇది. వీళ్ళు ముందుకు సాగనియరు టీచర్స్. ఎందుకంటే చాలా లూప్ హోల్స్ ఉంటాయి. దాన్ని పట్టుకుంటారు, కోర్టుకు వెళ్తారు, దాన్ని ఆపుతారు. అదే పనిలో ఉంటారు కాబట్టి సో వాటిని పక్కకు పడేసి ఇప్పుడు ఉన్న నిరుద్యోగుల ఒక ఆశల నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఏజ్ అయిపోతుంది, ఏజ్ తక్కువ ఉంది. సో వాళ్ళకు ముందు నోటిఫికేషన్ వేయాలి కదా. చాలామంది మెగా డిఎస్సి ఒక 20,000 25,000 అంటే మీకు లేట్ అవుతుంది. 15,000 ఉన్నాయి, వాటిని వేయనియండి. 15,000 వేయమని చెప్పండి ఫస్ట్ అయితే. ఆ ప్రమోషన్తో లింక్ పెట్టకని చెప్పండి. లింక్ పెడితే చాలా లేట్ అవుతుంది మీకు. అక్కడ ఎస్సీఆర్టీలో ఉన్న ఉపాధ్యాయులు అయితే అక్కడ ఉన్నటువంటి మా గురువులు మా యొక్క మిత్రులకు తెలుసుకుంటే లేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకు? ఈ ప్రమోషన్ తోటి. సో ఈ ప్రమోషన్కి లింక్ పెట్టకుంటే మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఆ విధంగా మీ యొక్క సంఘం అధ్యక్షులు వాళ్ళు ఆ విధంగా ఆలోచించి దానికి లింక్ పెట్టకుండా దాని యొక్క ఓన్లీ ఆ 5,000 పోస్టుల కోసం ఆ ప్రమోషన్ పోస్టులు ఏర్పడే ఖాళీలు కాకుండా ఉన్న పోస్టులని ఇవ్వమని చెప్పండి. డిఎస్సి నోటిఫికేషన్ 15,000 అయితే 15,000 సరిపోతుంది. 5,000 కంటే ఎక్కువనే కదా. సో 15,000 వాటితోటి నోటిఫికేషన్ ఇవ్వమని డిమాండ్ చేయండి. అప్పుడు మీకు బెటర్గా తొందరగా అయ్యే అవకాశం అయితే ఉంది. లేదా ప్రమోషన్కి లింక్ పెడితే లేట్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి నెక్స్ట్ అప్డేట్. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఆందోళనలో నిరుద్యోగులు, లీగల్ ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు, రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు, మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల వనే అని డౌట్. అంటే కోచింగ్ సెంటర్ వాళ్ళే ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు అవుతుందా కాదా అనేది మనకు ఫస్ట్ టీఎస్పీఎస్సీ బోర్డు అయితే రిక్రూట్మెంట్ అయితే దాని తర్వాత ఏంటంటే దానికి సంబంధించి న్యూస్ అనేది చదివితే కరెక్ట్గా ఉంటుంది. సో ఇదంతా ఊహాగానాలు ఈ విధంగా సోషల్ మీడియాలో వస్తుంది, నమ్మకండి. మనకు అది వచ్చిన తర్వాత ఆ టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పడిన తర్వాత దాని గురించి ఆ గ్రూప్స్కి సంబంధించిన న్యూస్ని అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మీరు ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టుకు అనర్హులు. నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ NIOS నుండి ద్వారా డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ప్రైమరీ టీచర్కి అర్హులా కాదా అన్న అంశంపై స్పష్టత వచ్చింది. మీరు ఈ టీచర్ పోస్టులకు అనర్హులని సుప్రీంకోర్టు తేల్చింది. 2 ఏళ్ల డిఈడి రెగ్యులర్ కోర్స్ NIOS ద్వారా జారీ చేస్తున్న డిఈడి ఒక్కటి కాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో ఉత్తరాఖండ్ హైకోర్టు 2 కోర్సులు సమానమైన తీర్పునివ్వగా అది చెల్లదని తాజాగా సుప్రీంకోర్టు తేల్చింది. కాబట్టి సుప్రీం ఈజ్ ఫైనల్. కాబట్టి ఎవరైతే ఓపెన్ స్కూల్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా టీటీసీ డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు డిఎస్సికి ఎలిజిబుల్ కాదు. వారి కోర్స్ అనేది అనర్హులుగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి అలా ఎవరైతే డిఈడి చేసినారో వారెవరు కూడా మన యొక్క డిఎస్సికి అర్హులు కారు అని సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇది NIOS ద్వారా మీరు డిఈడి చేసిన అభ్యర్థులు మీరైతే అర్హులైతే కాదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి. మల్టీజోన్ 2లోని PGHMలకు పదోన్నతులు కల్పించాలి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ అయితే రాయడం జరిగింది. ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలనేది సాధ్యం కాని పని. పెడితే అందరితో కలిపి పెట్టాలి, లేకుంటే వాళ్ళకి ఫర్దర్గా వేరే సొల్యూషన్ చూడాలి. ప్రమోషన్కి సంబంధించి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వరాదన్నప్పుడు వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్ పెంచడం కానీ, వాళ్ళ యొక్క శాలరీస్ పెంచడం కానీ ఆ విధంగా కూడా చేయవచ్చు. వాళ్ళకి ఎవరైతే ప్రమోషన్కి ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్గా ఇంక్రిమెంట్స్ ఇవ్వచ్చు. టెట్ లేని వాళ్ళకి, టెట్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిన ఈజీగా సొల్యూషన్ అయిపోతుంది. లేదు టెట్ పెట్టి కావాలి అంటే వాళ్ళు టెట్ క్వాలిఫై కారు, అది ముందుకు సాగదు. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క ఏజ్ పాత టీచర్స్కి క్వాలిఫై కావడం కూడా కష్టమే. కాబట్టి వాళ్ళకు సపరేట్గా ఒక ఇంక్రిమెంట్ ఇప్పుడు ప్రమోషన్ వస్తే ఎన్ని ఇంక్రిమెంట్స్ వస్తాయో అన్ని ఇంక్రిమెంట్స్ వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ చేసి
ఇచ్చేసినా వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతారు, వాళ్ళు కోర్టుకి వెళ్ళరు. సో అలా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే ఈ నిరుద్యోగులకు ఇబ్బంది ఉండదు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అక్కడ టీచర్స్కి ఇబ్బంది ఉండదు, అన్నీ సజావుగా ఫాస్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈయన మన ఎమ్మెల్సీ గారు అయితే మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఇవైతే లేఖ అయితే రాయడం జరిగింది మన విద్యాశాఖ కార్యదర్శికి, ఇది దానికి టెట్ నిర్వహించాలని. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిఈడిపై అయితే అనాసక్తి ఉందంట అందరికీ. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో 1152 సీట్లే భర్తీ, అడ్మిషన్ల ఆలస్యంతో దుస్థితి, గత సర్కార్ నిర్లక్ష్యం కారణం. ఈ అకాడమిక్ మధ్యలో సీట్లు భర్తీ చేస్తే ఎవరైనా జాయిన్ అవుతారు? అప్పటికి ఆల్రెడీ అందరు డిగ్రీలో జాయిన్ అయ్యారు, వేరే వేరే కోర్సులో జాయిన్, సగం కోర్స్ అయిపోయింది, ఆల్రెడీ సెమ్ ఎగ్జామ్స్ కూడా రాసి ఉంటారు. ఇప్పుడు టీటీసీ కౌన్సిలింగ్ రిలీజ్ చేస్తే ఎవరు పోయి జాయిన్ అవుతారు? అట్లా కాక దాని మీద అంత డిమాండ్ కూడా లేదు ప్రజెంట్. అప్పట్లో మనం చేసినప్పుడు బాగా డిమాండ్ ఉండే, ఇప్పుడు అంత ఏం లేదు. అప్పుడు 2014, 13 ఆ టైంలో డిఈడికి చాలా హెవీగా కాంపిటీషన్ ఉండే, ఇప్పుడు అంత కాంపిటీషన్ లేదు. క్వాలిఫై అయినా కావచ్చు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. కాబట్టి ఇది ఇంత లేట్ ప్రక్రియ వల్ల డిఈడిపై అనాసక్తి ఏర్పడింది ఒకటి. టైం టు టైం జరగదు, దాని అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితిలో విద్యార్థులందరూ వేరే కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేటు, బడి ఉంటే బాగుండు, 64 పంచాయతీలో మోగని గంట. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా విలేజ్లలో 64 మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ డిస్టిక్ల ఊర్లలో కొన్ని గ్రామ పంచాయతీలో స్కూళ్ళు క్లోజ్ అయినాయి. ఆ స్కూళ్ళని ఉంటే బాగుండంటే ఆ స్కూళ్ళని తెరిచే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మొన్న సీఎం గారు చెప్పిన దాని ప్రకారం గ్రామ పంచాయతీ లేని బడి లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లాల వారీగా ఇక్కడ చూసుకున్న వరంగల్లో మొత్తం 29 ఉంటే 16 ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ జనగామ చూసుకొని భూపాలపల్లి అన్నీ అయితే ఎన్ని చోట్ల అవసరం ఉందంటే ఇక్కడ వరంగల్లో 29 ఉంటే 29 దగ్గర క్లోజ్ ఉంటే అక్కడ 16 చోట్ల అయితే అవసరం ఉందంట మళ్ళీ ఓపెన్ చేయడానికి. జనగామలో మొత్తం క్లోజ్ అయిన పాఠశాలలు 10 ఉన్నాయి, ఇంకా 8 అయితే అవసరం ఉంది. 2 క్లోజ్ అయినా పర్లేదు కానీ ఇంక 8 అయితే ఖచ్చితంగా రీఓపెన్ చేయాలని ఇవ్వడం జరిగింది విద్యాశాఖ వాళ్ళు. భూపాలపల్లిలో 10 క్లోజ్ అయినాయి, అయితే దాంట్లో అక్కడ 5 అయితే అవసరం ఉందంట. మహబూబ్ నగర్లో మొత్తం 7 స్కూళ్ళు క్లోజ్ అయినాయి, దాంట్లో 2 స్కూళ్ళు అయితే అవసరం ఉందంట. ఇక హనుమకొండలో 7 స్కూళ్ళు ఉంటే 6 స్కూళ్ళు అయితే అవసరం ఉందంట, ఒకటి క్లోజ్ ఉన్నాయి ఇంకా. ములుగులో ఒకటి క్లోజ్ అయింది, అది ఓపెన్ చేయాలి, అది కూడా అక్కడ ఒకటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎక్కడెక్కడైతే ఎన్నెన్ని క్లోజ్ అయినాయో అక్కడ ఎన్నెన్ని అవసరమో మళ్ళీ కూడా విద్యాశాఖ వాళ్ళు డాటా తయారు చేయడం అయితే జరిగింది, అది ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి, ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపి కబురు, పండుగ తర్వాత పూర్తి వివరాలు. అక్కడ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో వారైతే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏపీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్లో ఉండండి, ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ మన తెలంగాణ కంటే అక్కడే ఫస్ట్ వస్తుంది. తెలంగాణ వచ్చే డిఎస్సి కంటే ఏపీ డిఎస్సి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది మీకు మనకు ఏపీకి సంబంధించినటువంటి న్యూస్. మీకు ఈ సంక్రాంతి ఆ పండుగ అయితే అయిపోయింది, దాని తర్వాత మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ని విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాదాపుగా 23,000 ఖాళీలు ఉంటే 7,900 పోస్టులకి నోటిఫికేషన్ ప్రకటించారు. ఆ తదుపరి సుదీర్ఘకాలంగా డిఎస్సి నోటిఫికేషన్ వేయకపోవడంతో ఉద్యోగార్థులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాదాపుగా మీకు 10,000 నుంచి 15,000 వరకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఏపీలో మాత్రం. మన రాష్ట్రం కాదు, ఏపీ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ కంటే ముందు వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మైనార్టీ గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయండి. ఇది విద్యార్థులకు సంబంధించి. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 4th క్లాస్ కంప్లీటెడ్ అయిన విద్యార్థులు 6th ఎంట్రెన్స్ రాసి వారు మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో ఆ మైనార్టీస్ అందరూ ఈ యొక్క స్కూళ్ళలో ఎలిజిబుల్ అవుతారు. ఆ పిల్లలి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, రాసి వారు ఆ సీట్లు అయితే పొందవచ్చును. మైనార్టీ గురుకుల విద్యా సంస్థల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 204 స్కూళ్లలో 5వ తరగతి ప్రవేశాల కోసం ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, సిక్కులతో పాటు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 194 జూనియర్ కాలేజీలు, 10 సిఓఈ కాలేజీలు ఇంటర్ ఫస్ట్ ఇయర్కు కూడా దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఎవరైనా ఉంటే పిల్లలు అప్లై చేసుకోమని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకి. మన స్కూళ్ళలో ఉండే పిల్లలకి చాలా బాగుంటుంది గురుకులకు సంబంధించి ఫెసిలిటీస్. ఊర్లే పిల్లలకు పంపిస్తారు, మన క్లాస్ వైజ్ టీచర్స్ ఉంటారు అక్కడ. మన సైడ్ స్కూళ్ళలో చాలా తక్కువ ఉంటారు కాబట్టి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్లై చేయడానికి మీరు చెప్పండి, అప్లై చేసుకోమని చెప్పండి. ఈ టెంబ్రిస్ ఒక వెబ్సైట్, టెంబ్రిస్ తెలంగాణ అని ఉంటుంది, ఆ వెబ్సైట్లో వెళ్ళి అప్లికేషన్
ఇస్తే దాని తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది మనకు. ఇది ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు డిఎస్సికి సంబంధించి అప్డేట్ నేను ఒక 15 డేస్లో క్లియర్ అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకు అంటే ఆ డిఎస్సి ఆ లింక్ పెడుతున్నారు కాబట్టి లేట్ అయ్యావు. ఇంకో క్లియర్గా నేను ఒకసారి తెలుసుకున్నాక మీకు మళ్ళీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. టెట్ అయితే ఏప్రిల్ లేదా మేలో ఉంటుంది. ఇదైతే ఫిక్స్ అయిపోండి. టెట్ ఎగ్జామ్ ఏప్రిల్ లేదా మే, ఇదైతే పక్కా 100% గ్యారంటీగా చెప్తున్నాను. టెట్ మీకు ఏప్రిల్ లేదా మేలో టెట్ ఎగ్జామ్ ఉంటుంది 100%. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఒక 10-15 డేస్ తర్వాత క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మీకు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది కూడా మనకు నెక్స్ట్ మంత్లో క్లియర్గా తెలుస్తుంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.